హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పర్చామ్ సంజీరా. ఎలా ఉన్నారు మీరందరూ? నేను చాలా బాగున్నాను. ఈరోజు కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఇవాళ నేను కొంచెం ఒక డిఫరెంట్ వీడియో చేయబోతున్నాను. ఇదేంటంటే ఈ వీడియోలో నేను ఆస్ట్రేలియాకి పికిల్స్ తెప్పించుకున్నాను. సో దాని గురించి నేను ఈ వీడియోలో మాట్లాడాలనుకుంటున్నాను. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఆస్ట్రేలియాకి పికిల్సా అనే డౌట్ మీకు రావచ్చు. ఎందుకంటే నేను ఎక్కడ మాట్లాడినా ఎవరిని అడిగినా కానీ ఆస్ట్రేలియాకి పికిల్స్ రావని చెప్పేశారు నాకు. అండ్ నాన్ వెజ్ పికిల్స్ అయితే అసలు రావని చెప్పారు నేను ఎంక్వైరీ చేసినప్పుడు. అలా నేను సర్చ్ చేస్తున్నప్పుడు నాకు ఇన్స్టాగ్రామ్లో నేను జంపానీ పికిల్స్ గురించి చూశాను. సో నేను అది ట్రై చేయాలనుకున్నాను అనమాట. అసలు వచ్చిద్దో రాదో అనే డౌట్ నాకు కూడా ఉంది. సో నేను చూశాను, వెబ్సైట్లో వెళ్ళి అన్నీ బాగున్నాయి, ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట. ఇది ఎలాంటి ప్రమోషన్ కాదు, నేను నా డబ్బులు పెట్టి నేను కొనుక్కున్నాను అనమాట. సో నాకు అరౌండ్ నాకు $300 అయింది. ఎస్, అంత పెట్టి కొన్నాను నేను. సో నేను ఎలా కొన్నాను అనే దాని గురించి నేను ఇప్పుడు చెప్తాను మీకు. ఇది మీకు ఎవరికైనా మీరు ఆస్ట్రేలియాలో ఉంటే మీకు హెల్ప్ అవుతుంది. కంపెనీలో ఏమేమి ఉంటాయి అనేది మనం చూసుకున్నప్పుడు అందులో పికిల్స్ ఉంటాయి, వెజ్ పికిల్స్, నాన్ వెజ్ పికిల్స్ ఉంటాయి, అండ్ స్వీట్స్ ఉంటాయి, అండ్ అలానే స్నాక్స్ ఉంటాయి, అండ్ నెక్స్ట్ కూరకారం అలా పౌడర్స్ ఉంటాయి, మనం లేకపోతే పేస్ట్ ఉంటాయి, పులిహార పేస్ట్ అలాంటివి చూసుకున్నప్పుడు అవన్నీ ఉంటాయన్నమాట. ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి. మీరు వెబ్సైట్ చెక్ చేస్తే మీకు తెలుస్తుంది. అండ్ ఇది నేను ఎస్పెషల్గా నేను ఎవరికి చెప్తున్నానంటే మీరు అబ్రాడ్లో ఉండి, అండ్ అది కూడా ఆస్ట్రేలియాకి. ఎందుకంటే యుఎస్కి చాలా మంది పంపిస్తారు, అండ్ యుఎస్కి నాకు తెలిసి లిమిటేషన్స్ కూడా ఏం లేవు. కానీ ఆస్ట్రేలియాకి వచ్చేసరికి ఇక్కడికి ఇండియన్ పార్సల్ రావడం అనేది చాలా కష్టం అనమాట. ఎందుకంటే నేను ఫస్ట్ వచ్చేటప్పుడు తెచ్చుకుందాం అనుకున్నాను, కానీ నాకు భయం వేసింది. నేను నా ఫ్రెండ్స్ కొంతమందిని అడిగాను, ఇక్కడ ఉండే వాళ్ళని, మెల్బర్న్లో ఉండే వాళ్ళని అడిగాను అనమాట. అడిగితే వాళ్ళేమో వద్దు, అనవసరంగా వాళ్ళు పడేస్తారు సెక్యూరిటీలో, తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత అయినా పడేస్తారు, వేస్ట్, తెచ్చుకోవద్దు, ఏదైనా కానీ ఫుడ్ అయితే మాత్రం పార్సిల్ వేసేసాయని చెప్పారు. ఎందుకంటే మన ఫుడ్స్ చూసేసరికి వాళ్ళు ఖచ్చితంగా చెక్ చేస్తారంట మన లగేజ్ అయితే. నాకైతే అలాంటిది ఏమీ అవ్వలేదు ఫస్ట్ నుంచి. నేను ఫుడ్ కూడా తీసుకురాలేదు కాబట్టి సో నేను అది ఫేస్ చేయలేదేమో. కానీ నాకు తెలిసిన కొంతమంది ఫ్రెండ్స్ అయితే కూరగారం అలా తీసుకొస్తే తీసేసి పడేశారు. కొంతమంది అయితే నేను స్టోరీస్ విన్నాను అనమాట. 2 kgs 3 kgs పాపం ఇంట్లో వాళ్ళ మమ్మీ వాళ్ళు చేసి పంపిస్తే పికిల్స్ అయినా కానీ లేకపోతే పౌడర్స్ అయినా ఇలాంటివన్నీ పడేశారని చెప్పి అవి విన్నప్పుడు చాలా బాధగా అనిపించింది. ఎందుకంటే మన మమ్మీ వాళ్ళు మనకి చెయ్యాలి అని చెప్పి ఇక్కడ ఎలాంటి తింటామో తెలియదు. ఫస్ట్లో స్టార్టింగ్లో హెల్ప్ అవుతాయి, మనము హోమ్ని మిస్ అవ్వకుండా ఉంటామని చెప్పి చాలా కష్టపడి ప్రేమతో చేసి పంపిస్తారు. కానీ అలాంటి వాళ్ళు పడేస్తే ఇంకేముండిద్ది, మనకి మనీ లాస్ అవుతాయి, అలానే వాళ్ళ కష్టం లాస్ అవుతుంది. సో నేను అలా ఆలోచించుకొని నేనైతే మా మమ్మీని ఏం చేయొద్దు అని చెప్పేశాను. ఫస్టే ఏదైనా కానీ నేను పార్సిల్లో వేసుకుంటాను, ట్రై చేస్తానని చెప్పాను. ఫస్ట్ నేను పార్సిల్ వేసుకునేటప్పుడు అది హోల్ డిఫరెంట్ స్టోరీ అనమాట. పార్సిల్ గురించి ఇంకొక వీడియోలో మాట్లాడతాను నేను. ఫుడ్స్ వచ్చేసరికి నేను ఓన్లీ కొన్ని ఫుడ్స్ వేయించుకున్నాను, అది కూడా మా లోకల్ ఏరియాలో ఉండేదే నేను చూసాను అనమాట. మినిమం వచ్చేసరికి ఇప్పుడు ఆవకాయ వేయించుకున్నాను, అలానే టమాటా పచ్చడి, తర్వాత కొన్ని స్నాక్స్ వేయించుకున్నాను, ఇంకొన్ని పచ్చళ్ళు వేయించుకున్నాను, ఎగ్జాక్ట్గా నాకు గుర్తులేదు ఫస్ట్లో. సో అవన్నీ తెచ్చుకున్నాను, బాగానే ఉంది. పార్సల్ అయితే ఇంటికి వచ్చింది. అది వీళ్ళు కాదనమాట, వేరే వాళ్ళు వేశారు నాకు, అది మా లోకల్ ఏరియాలో వేసిన వాళ్ళు. సో అది బాగానే ఉంది. నేను అని చెప్పాను కదా, అది మా లోకల్లో ఉండే వాళ్ళు వేశారు. చాలా బాగున్నాయి ఆ ఫుడ్స్ కూడా. వాళ్ళు చేస్తారనమాట స్నాక్స్, స్వీట్స్ అలాంటి వాళ్ళు. మీకు మీరు చేసి పంపించేటట్టు అయితే ఏదైనా కానీ ప్యాకేజింగ్ అయితే 3 లేయర్ ప్యాకింగ్ ఉండాలి, ఇంటర్నేషనల్ ప్యాకింగ్ అనేది చేస్తారు. అలా చేయించుకొని మీరు తెప్పించుకోండి. ఎందుకంటే ఏదన్నా ఒక్కటి లీక్ అయినా కానీ అందులో మొత్తం పార్సిల్ అంతా పాడైపోయింది, ఐటమ్స్ అన్నీ పాడైపోతాయి వేరే వాటితో కాంటాక్ట్ అయ్యి. సో కొంచెం వేయించుకునేటప్పుడు జాగ్రత్తగా చూసి వేయించుకోండి ఏదైతేనేమి. నెక్స్ట్ అది అయిపోయింది కదా, అది నేను బాగానే ఉంది, నేను తిన్నాను, బాగానే ఉన్నాయి, స్నాక్స్ కూడా బాగున్నాయి, ఫ్రెష్గానే వచ్చినాయి. నాకు అప్పుడు ఫస్ట్లో వేసినప్పుడు ఒక 3 వీక్స్కి వచ్చింది. ఆస్ట్రేలియాకి కొంచెం డిలే అంటారు కాబట్టి 3 వీక్స్ ఈజ్ నార్మల్. 2 to 3 వీక్స్ మేము ఎక్స్పెక్ట్ చేసాము. వాళ్ళు మాకు వేసేటప్పుడే 1 month అని చెప్పారు. సో వీఆర్ ఓకే విత్ దాట్. అండ్ మాకు ఫుడ్స్ కూడా నచ్చినాయి అని చెప్పినట్టు. సో అది అయిపోయింది స్టోరీ.
సో అప్పుడు నేనేమి నాన్ వెజ్ పికిల్స్ వేయించుకోలేదనమాట. జస్ట్ వెజ్ పికిల్స్, స్నాక్స్ ఇలానే స్వీట్స్ వేయించుకున్నాను కొన్ని అలాగనమాట. ఎందుకంటే ఇక్కడ ఉండేవాళ్ళు కొంచెం మిస్ అవుతారు స్నాక్స్‌ని, స్వీట్స్‌ని. సో అన్నీ నేనేం చేశాను అంటే కొంచెం కొంచెం వేయించాను. ఎందుకంటే కొత్తవి మనకి తెలీదు కాబట్టి వాళ్ళ దగ్గర అలా వేయించాను. సో హ్యాపీ విత్ దట్. అండ్ నెక్స్ట్ ఇప్పుడొచ్చేసరికి జంపాని వాళ్ళ గురించి నేను చెప్తాను. నేను 6 మంత్స్ బ్యాక్ ఇలా ఇన్‌స్టాగ్రామ్‌లో స్క్రోల్ చేస్తున్నప్పుడు నాకు వచ్చిందనమాట రికమెండేషన్, సజెషన్స్‌లో వచ్చింది. వీళ్ళు ఆస్ట్రేలియాకి కూడా పార్సెల్ చేస్తామని చెప్పారు. మెయిన్ ఏంటంటే న్యూజిలాండ్‌కి, ఆస్ట్రేలియాకి నాన్ వెజ్ పికిల్స్ రావడం అనేది కష్టం. నేను ముందు చెప్పినట్టు. సో అది వేస్తామని చెప్పారు. నాకు ఇంట్రెస్టింగ్‌గా అనిపించిందనమాట. నేను మెసేజ్ చేశాను. వాళ్ళ వాట్సాప్ నంబర్ ఉంటుంది కదా! దానికి మెసేజ్ చేశాను నేను. నేను మెసేజ్ చేసినప్పుడు వాళ్ళు రెస్పాండ్ అయ్యారు వాట్సాప్‌లోని. వితిన్ 1 డేలో రెస్పాండ్ అయ్యారు వాళ్ళు. రెస్పాండ్ అయ్యి ఇలా చెప్పాను. ఎక్కడ ఉంటారని చెప్పి అడిగారు. నేను పర్త్‌లో వెస్టర్న్ ఆస్ట్రేలియాలో ఉంటానని చెప్పాను. సో పంపిస్తానని చెప్పారు. అండ్ ఐటెమ్స్ కూడా నేను ముందే చెప్పాను. నేనైతే నాన్ వెజ్ పికిల్స్ పెట్టుకోవాలనుకుంటున్నాను. అసలు వస్తాయా? రావా? ఏంటి మీరు గ్యారంటీ ఇస్తున్నారు ఇలా అని చెప్పి అడిగితే, లేదు వస్తాయి ఖచ్చితంగా. మేము చాలా థౌసండ్స్, హండ్రెడ్స్ ఆఫ్ థౌసండ్స్ మేము షిప్పింగ్ చేసాము. ప్రాబ్లమ్ ఏమీ లేదని చెప్పి వాళ్ళు మెన్షన్ చేశారనమాట. సో నేను అలానే ఏదో హిట్ అండ్ మిస్ లాగా నేను పెట్టాను. ట్రై చేద్దామని చెప్పి. నేను ఎక్కువ మనీ అంత పెట్టలేదు. సో నేను జస్ట్ మినిమం పెట్టాననమాట. వాళ్ళ దగ్గర నేనేమేమి పెట్టానో కూడా చెప్తాను. నేనేం చేశానంటే స్వీట్స్ కాంబో ఉంది. అది జస్ట్ ఒక్కొక్కటి 250 గ్రామ్స్ అలా ఒక 5-6 వెరైటీస్ చూస్ చేసుకున్నాను. ఒక కాంబో ఉంది దాంట్లో. సో అది మీరు వెళ్ళి చెక్అవుట్ చేస్తే మీకు తెలుస్తుంది. కాంబో ఆఫ్ 3 అలా కాంబో ఆఫ్ 5 or 6 నాకు గుర్తులేదు కానీ సో అవే కాంబోస్ ఉన్నాయన్నమాట. స్వీట్స్‌లో అండ్ స్నాక్స్‌లో అది చూస్ చేసుకున్నాను. అప్పుడు మామిడికాయ పచ్చడి పెట్టాను, ఆవకాయ అండ్ టమాటా పెట్టాను, నిమ్మకాయ పెట్టాను. ఇవన్నీ కూడా నేను 250 గ్రామ్సే పెట్టాను. నేను ఎక్కువ పెట్టలేదు. ఎందుకంటే నాకు వస్తాయో రాదో తెలీదు. అదొక క్వెషన్ మార్క్ నాకు. అండ్ నాన్ వెజ్ పికిల్స్ కూడా నేను ఇంక్లూడ్ చేశాను. చికెన్ పికిల్ పెట్టాననమాట దాంట్లో. సో అది కూడా ఎందుకంటే చికెన్ పికిల్ ఉంది కాబట్టి తీసేస్తారేమో అని చెప్పి నేను అనుకున్నాను. సో నేను అందుకే ఎక్కువ రిస్క్ తీసుకోవాలనుకోలేదు. కానీ నేను పెట్టాననమాట. చూద్దాం అసలు ఏదైతే అదైంది అని చెప్పి పెట్టాను. సో ఇది పెట్టాను. పులిహార పేస్ట్ పెట్టాను. ఇక్కడ ఉండే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. మీరు కావాలంటే పెట్టుకోండి పులిహార పేస్ట్. సో ఇవన్నీ పెట్టాననమాట. నేను పెట్టిన ఒక 3 వీక్స్‌కి నాకు పార్సెల్ వచ్చింది. అప్పుడైతే 6 మంత్స్ బ్యాక్. తీసుకున్నాను. అన్ని టేస్ట్ చేసాము. అన్నీ బాగున్నాయి. స్వీట్స్ కూడా ఒక 3 వీక్స్ ఉన్నా గానీ ఫ్రెష్‌గానే చేసి పంపించారు. నాకైతే ఏం రాలేదు. పర్సనల్‌గా నేను ఇంకొక డిస్క్లైమర్ ఇవ్వాలనుకుంటున్నాను ఏంటంటే ఇది అలా ఉంది, అది అలా ఉంది అని చెప్పి మీరు చెప్పొద్దు. ఎందుకంటే నేను పర్సనల్‌గా నేను తెప్పించుకున్నప్పుడైతే నాకు అన్నీ బాగానే ఉన్నాయి. సో నేను పాజిటివ్‌గానే రివ్యూ ఇస్తాను. మీరు కూడా ట్రై చేసి మీకు నచ్చితే సెకండ్ టైం మీరు ఎక్కువ బల్క్‌లో ఆర్డర్ ఇచ్చుకోండి. సో ఇది ఎలాంటి ప్రమోషన్ కాదు, కొలాబరేషన్ కాదు. నేను చెప్పినట్టు నాకు పర్సనల్‌గా నచ్చింది. అండ్ ఆస్ట్రేలియా కూడా తక్కువ కాబట్టి మనకి ఇక్కడ నాన్ వెజ్ పికిల్స్ రావడం. సో నేను అలా చెప్తున్నాను అనమాట మీకు. సరే వెజ్ స్నాక్స్ ఇవంటే స్వీట్స్ అంటే ఎవరైనా వేస్తారు. నాన్ వెజ్ పికిల్స్ కావాలంటే మీరు తెప్పించుకోమని చెప్పి నేను సజెషన్ ఇవ్వడానికి చెప్తున్నాను. సో అలా అయిపోయింది కదా! అన్నీ వచ్చినాయి. మేము ట్రై చేసాము. సో మాకు అన్నీ నచ్చినాయి అనమాట. సో నచ్చినాయి కదా అని చెప్పి మేము ఈ 6 మంత్స్ వచ్చినాయి మాకు అవి పికిల్స్ ఇవన్నీ కూడా. మేము రెగ్యులర్‌గా తినము. నేను చెప్పాను కదా! నేను డైలీ కుక్ చేయడానికే నేను మాక్సిమం ట్రై చేస్తాను. మేము ఫ్రెష్‌గా కుక్ చేసిన ఫుడ్డే తింటాను. నేను ఫుడ్ గురించి ఇంకొక వీడియోలో చెప్తాను. మేము ఎలా కుక్ చేసుకుంటాం, ఎలా మేనేజ్ చేసుకుంటాము మా టైంని అని చెప్పి. ఇక్కడ ఇద్దరు ఉంటే ఎందుకంటే పనులన్నీ మనమే చేసుకోవాలి. సో నేను ఎలా నా టైం టేబుల్‌ని షెడ్యూల్ చేసుకున్నాను, ఎలా చేస్తాను అనేది ఇంకొక వీడియోలో చెప్తాను ఫ్యూచర్‌లో నేను. సో మాకు 6 మంత్స్ వచ్చినాయి. ఇవన్నీ మేము కొంచెం కొంచెమే తెప్పించుకున్నాం కాబట్టి. స్వీట్స్ అండ్ స్నాక్స్ అయితే ఒక 2 వీక్స్‌లో తిన్నాము. కొంచెం కొంచెం తిన్నామనమాట. నేను అసలు స్వీట్స్ తినను. మా హస్బెండ్ కోసమే నేను స్వీట్స్ తెప్పించాను. మా హస్బెండ్‌కి ఇష్టం అని చెప్పి. నేను స్నాక్స్ తింటాను. నాకు సేవరీవి. స్వీట్ నేను అసలు కొంచెం బయట తింటాను అంతే. నేను ఎక్కువ తినను. నాకు నచ్చవన్నమాట స్వీట్స్. సో అవైతే బాగున్నాయి. నేను కొంచెం టేస్ట్ చేశాను స్వీట్స్. స్నాక్స్ అయితే చాలా బాగున్నాయి. ఫ్రెష్‌గానే వచ్చినాయి. నెక్స్ట్ వచ్చేసరికి నేను ఇప్పుడు పెట్టాననమాట. 6 మంత్స్ అయిపోయినాయి కదా! సో నాకు ఇప్పుడు మళ్ళీ పెట్టాలనిపించింది. నేను చూసి చేస్తాను. నాకు ఫస్ట్ టైం 3 వీక్స్‌లో వచ్చిందని చెప్పాను కదా! నాకు ఈ సెకండ్ టైం ఏమో 4 వీక్స్‌లో వచ్చింది. ఎగ్జాక్ట్‌గా ఒక 1 మంత్‌లో వచ్చినాయి నా దగ్గరికి. ఇందులో నేనేం పెట్టానంటే నేను ఇంతకుముందు అంటే నేను అన్ని ట్రై చేయాలనుకున్నాను కాబట్టి కొంచెం కొంచెం పెట్టాను. అవి ఇంకా కొన్ని కూడా ఉన్నాయన్నమాట. చింతకాయ పచ్చడి అలాంటివి కూడా పెట్టాను. అది కొంచెం ఎక్కువ ఫ్రీక్వెంట్‌గా తినాం కదా! మనం ఎప్పుడో ఒకసారి తింటాం కాబట్టి అవి ఉన్నాయి ఇంకా నా దగ్గర ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట. మెయిన్ ఈ మ్యాంగో, చికెన్ ఇవన్నీ అయిపోయినాయి అనమాట. సో నేను వీటి వరకే నేను పెట్టాలనుకున్నాను. ఇవి కూడా కొంచెం క్వాంటిటీ ఎక్కువలో పెట్టాలనుకున్నాను. ఎందుకంటే మీకు తెలిసినట్టయితే పార్సల్ వేయించేటప్పుడు ఇన్ని కేజెస్‌కి ఇన్నని చెప్పి మనకి ప్రైస్ చెప్తారు. సో అలాగా మనకు కావాలంటే మనం కొంచెం పెట్టేదేదో కొంచెం బల్క్‌లో
పెట్టి మనం తెప్పించుకుంటే మనకి వాల్యూ ఫర్ మనీ అవుతుంది. సో అలా చూసుకొని తెప్పించుకోండి మీరు ఏదైనా కానీ. చికెన్ అయితే నేను ఈసారి 3 కేజెస్ పెట్టాను. చికెన్ పికిల్. చికెన్లో కూడా మీకు చాలా వెరైటీస్ ఉన్నాయి. అందులో కూడా మీకు వేరేవి కూడా ఉన్నాయి. మీరు వెళ్ళి వెబ్సైట్లో చూస్తే ఫిష్ పికిల్స్ కూడా ఉన్నాయి వేరేవి. మేము జస్ట్ చికెన్ పికిలే తింటాం కాబట్టి నేను అదే తెప్పించుకున్నాను అనమాట. అది అప్రాక్సిమేట్గా 500 గ్రామ్స్ వచ్చేసరికి 750 అనుకుంటాను. నాన్ వెజ్ పికిల్స్ అన్నీ కూడా. 250 గ్రామ్స్ అయితే 400 ఇండియన్ రూపీస్లో చెప్తున్నాను ఇది నేను. సో అలా నేను 3 కేజెస్ పెట్టాను. అండ్ మనకి వెయిట్ కూడా పడుతుంది కదా, వాళ్ళు ప్యాకేజింగ్ కూడా చేస్తారు. ప్యాకేజింగ్ అయితే చాలా బాగా చేశారు. నో డౌట్. నాకు ముందు పార్సిల్లో కూడా నాకేమీ లీక్ అవ్వలేదు, ఈ పార్సిల్లో కూడా నాకేమీ లీక్ అవ్వలేదు. చాలా బాగా వచ్చినాయి. 3 లేయర్ ప్యాకింగ్ చేశాను అనమాట. నేను ఫస్ట్ అయితే అదే అడిగాను, ఎందుకంటే నేను కొన్ని స్టోరీస్ విన్నాను మా ఫ్రెండ్స్ తెప్పించుకున్నప్పుడు. మొత్తం ఒకటి లీక్ అయిపోయి అన్నిటికీ స్వీట్స్ స్నాక్స్కి అన్నిటికీ అయింది, అసలు వేరే ఐటమ్స్ తినలేము అని చెప్పి వాళ్ళు మెన్షన్ చేశారు. సో నాకైతే మైండ్లో అదే ఉంది. ఫస్ట్ వచ్చిద్దా రాదా అనేది డౌట్ పోయింది, ఎందుకంటే ఫస్ట్ టైం వచ్చింది కాబట్టి. సెకండ్ టైం కూడా వచ్చిద్దని నేను అనుకున్నాను, కానీ లీక్ అయిద్దా ఏంటి అనేది కొంచెం నాకు డౌట్ ఉంది. ఫస్ట్ టైం అవ్వలేదు, బట్ సెకండ్ టైం కూడా నేను ఏమో కొంచెం భయం ఉంది నాకు, మళ్ళీ లీక్ అవుతుందా లేదా అని చెప్పి. అందుకే నేను ఇది పెట్టాను అనమాట. చికెన్ పికిల్, టమాటా పికిల్ పెట్టాను. అది కూడా కొంచెం పెట్టాను టమాటా, ఇంతకు ముందు ప్రీవియస్ది కొంచెం ఉంది మా దగ్గర. అండ్ ఆవకాయ పెట్టాను. ఆవకాయ కూడా నేను 3 కేజెస్ పెట్టాను, ఎందుకంటే ఆవకాయ కొంచెం ఫ్రీక్వెంట్గానే తింటాం మేము. ఇప్పుడు ఏదైనా కుక్ చేయలేదు, మనకి ఎప్పుడైనా ఏదైనా అర్జెంట్గా వెళ్ళాల్సి వచ్చింది బయటికి, టైం లేదు అప్పుడు అనుకుంటే మేము పికిల్ ఒక ఆమ్లెట్ వేసేస్తాను. లేదంటే ఇంకేదన్నా డ్రై కర్రీ ఏదైనా ఉన్నప్పుడు తినడానికి, సో అలా యూజ్ చేస్తామన్నమాట పికిల్స్. అంత ఫ్రీక్వెంట్గా తినము. అలా అని ఏదో ఒకటి స్టాక్ అయితే ఉండాలి ఎమర్జెన్సీకి మీరు అబ్రాడ్లో ఉంటే. ఎందుకంటే మనము ప్రతిరోజు కుక్ చేసేవి అప్పుడప్పుడు మనకి కుదరదు, వేరే పని ఏదన్నా అర్జెంటుగా రావచ్చు. సో అలాంటప్పుడు కొంచెం పెట్టుకోండి మీరు పికిల్స్ అనేవి. నేను ఇప్పుడు దాని ప్యాకేజింగ్ ఎలా వచ్చింది అనేది మీకు చూపిస్తాను ఎగ్జాంపుల్కి. తెప్పించుకున్నాను నేను ప్రీవియస్గా పార్సిల్లో తెప్పించుకుంది అయిపోయింది. నేను కొంచెమే తెప్పించుకున్నానని చెప్పాను కదా అప్పుడు. సో కూరగాయలు కూడా నేను తెప్పించుకున్నాను. వాళ్ళ ప్యాకేజింగ్ అయితే ఇలా ఉంది, చూడండి. చూస్తున్నారా, జంపాని పికల్స్ అని ఉంది. సో ఇక్కడ రాశారు కూరకారం అని. వాళ్ళు మీరు చాలా తెప్పించుకుంటే వాళ్ళు రాస్తారు, మెన్షన్ చేస్తారు. దేంట్లో ఏదో మనకు తెలియదు కదా, అన్ని సేమ్ ప్యాకేజింగ్ ఉంటాయి అన్నమాట. మీరు ఓపెన్ చేసుకోవడానికి ఈజీ అవుతుందని రాస్తారు అనుకుంటాను వాళ్ళు. ఇదిగోండి కూరకారం. ఇది 250 గ్రామ్స్. 250 గ్రామ్ ప్యాక్లోనే వాళ్ళు ప్యాక్ చేసి పంపిస్తారు. మీరు ఒకవేళ 1 కేజీ పెట్టినా కానీ 250 గ్రామ్స్వి మీకు 4 పంపిస్తారనమాట. సో అలా ఉండిద్ది ప్యాకేజింగ్. ఫస్ట్ వచ్చినప్పుడు అయితే నేను ఏంటి ఇన్ని పెట్టాను అనుకున్నాను, కానీ ఫస్ట్ టైం చెప్తున్నాను. వాళ్ళు 250 గ్రామ్స్లో ఇలా ప్యాక్ చేసి పంపిస్తారు. గుడ్ ఐడియా, ఎందుకంటే ఒకేసారి 1 కేజీ మనము తీసి యూజ్ చేయకుండా 250 గ్రామ్స్ కొంచెం తీసేసి యూజ్ చేసుకొని ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ యూజ్ చేసుకోవాలి. ఇదైతే చాలా బాగుంది వాళ్ళు చేసిన దాంట్లో, నాకు చాలా బాగా నచ్చింది అనమాట. వేస్ట్ అవ్వకుండా ఉండి పికిల్. మనం ఇంత తినలేం కదా, ఇప్పుడు 1 కేజీ ఓపెన్ చేసాము, 1 కేజీ పాడైపోయింది. బయట ఏదైనా కానీ మళ్ళీ కంటైనర్లో పెట్టుకోవాలి. ఇది చాలా బెస్ట్ ఐడియా. ఒక పికిల్ వచ్చేసరికి ఎగ్జాంపుల్కి చికెన్ పికిల్ చెప్తున్నాను. చికెన్ చూడండి ఇలా ఉంది, నేను చికెన్ కూడా తెప్పించుకున్నాను. ఇక్కడ కూడా రాశారు చికెన్ అని. ఇది కూడా అంతే, 250 గ్రామ్స్ది ఒక ప్యాకింగ్ చేస్తారు. ఇది ఓపెన్ చేసుకుంటే మనకి చాలా రోజులే వచ్చింది, చాలా పీసెస్ ఉన్నాయి. నేను ఇంకేదైనా షార్ట్ చేస్తాను నేను ఓపెన్ చేసినప్పుడు, ఎంత వచ్చింది క్వాంటిటీ అనేది నేను దాంట్లో చూపిస్తాను. సో అది చూడాలంటే మీరు ఏం చేయాలి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అది. అండ్ నేను షార్ట్స్ కూడా పెడతాను. సో షార్ట్స్లో ఇంక్లూడ్ చేస్తాను అది. ఈ వీడియోలో మళ్ళీ ఇంక్లూడ్ చేస్తే చాలా లాంగ్ అయిపోయింది వీడియో. సో షార్ట్లో పెడతా కాబట్టి మీరు అది చూడండి. అండ్ కూరకారం కూడా నాకు చాలా బాగా నచ్చింది వీళ్ళ దగ్గర టేస్ట్. నేను ఇంతకుముందు తెప్పించుకున్నానని చెప్పాను కదా, వాళ్ళు కొంచెం మైల్డ్గా చేశారు ఫస్ట్లో నేను తెప్పించుకుంది. వీళ్ళైతే చాలా బాగా చేశారు, కొంచెం స్పైసీగా కూడా ఉండిద్ది. ఇందులో మీరు ఏదైనా వేరే కారం మిక్స్ చేసుకోవాలనుకుంటే చేసుకోండి, ఇక్కడ దొరికేది. లేదు అనుకుంటే అదొక్కటే మీరు యూజ్ చేసుకోవచ్చు, కానీ కొంచెం ఘాటుగా ఉండిద్ది కాబట్టి కొంచెమే వేసుకోండి కర్రీస్లో మీరు మైల్డ్గా తినే వాళ్ళైతే. లేదా స్పైసీగా తింటే ఓకే, మీరు అది డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు. సో ఇవి 2 ఉన్నాయి నా దగ్గర ఉన్నాయి కాబట్టి చూపించాను. నేను టమాటా ఆల్రెడీ ఓపెన్ చేసేసాను, అండ్ చికెన్ కూడా ఇంకోటి ఓపెన్ చేసేసాను. సో ఇంకా నెక్స్ట్ టైం నేను ఓపెన్ చేసేటప్పుడు మీకు క్వాంటిటీ ఎంత వచ్చింది చికెన్ అండ్ పీసెస్ ఎలా ఉన్నాయి అనేది నేను చూపిస్తాను. ఎందుకంటే మనకి ఇక్కడ నాన్ వెజ్ రావు కాబట్టి కొంచెం మనం చూసుకొని పెట్టుకోవచ్చు అనమాట. ఇది కూడా నాకు చాలా రీసెర్చ్ చేసిన తర్వాత అర్థమైంది. అండ్ నేను కొంచెం డేర్ చేసి ఆర్డర్ పెట్టాను. ఇలా నేను నా ఫ్రెండ్స్కి చెప్పినప్పుడు వాళ్ళు అన్నారు, చికెన్ పికిల్స్ మనకి రావు కదా, నాన్ వెజ్ పికిల్స్, నువ్వు మళ్ళీ అంత పెట్టి తెప్పించావు, అసలు వస్తాయా రావా అని చెప్పి డౌట్ పెట్టారు ఫస్ట్లో. నాకు కొంచెం ఉన్న కాన్ఫిడెన్స్ పోయింది. సో
నేను ఫస్ట్ అందరికి కొంచెం కొంచెం పెట్టాను. అప్పుడు కూడా కొంచెం కొంచెం పెట్టినా కూడా నాకు బాగానే బిల్ అయింది. బిల్ నాకు గుర్తులేదులే కానీ ఈసారి అయితే మాత్రం నాకు $300 అయింది. సో చెప్పా కదా, నేను క్వాంటిటీస్ ఎక్కువ తెప్పించుకున్నాను, నంబర్ ఆఫ్ ఐటమ్స్ తక్కువ తెప్పించుకున్నా, కానీ ఏవైతే నేను తింటానో అదే తెప్పించుకున్నాను అనమాట. అండ్ ముందు ఏదైతే అయిపోయిందో అలా చూసి తెప్పించుకున్నాను. చికెన్ పికిల్ కూడా స్పైసీగా చాలా బాగుంది, నాకు నచ్చింది. ఈ రోజు వీడియోలో నేను జపానీ పికిల్స్ గురించి నాకు తెలిసింది నేను షేర్ చేసుకున్నాను. అండ్ ఇంకొకసారి చెప్తున్నాను, ఇది ప్రమోషన్ కాదు, కొలాబరేషన్ కాదు, నేను నా డబ్బులు పెట్టి నేను తెప్పించుకున్నాను. అండ్ $300 ఈజ్ నాట్ ఎ స్మాల్ అమౌంట్. నేను ఎక్కువ షాప్ చేశాను. మనం ఎందుకంటే అంత పెట్టినప్పుడు ఇప్పుడు మనము క్వాలిటీ బాగుండాలనుకుంటాము. మనకి మెయిన్ ఏంటంటే టేస్ట్ కూడా బాగుండాలి, క్వాలిటీ బాగుండాలి, మనకి ఇక్కడ వరకు రావాలి. అండ్ ఇంకొకటి నేను చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, ఫస్ట్ మనకి ఏదైనా కానీ, మీరు పర్త్లో ఉంటే ఫస్ట్ ప్యాకేజింగ్ ఏదైనా కానీ మనకి సిడ్నీ, మెల్బోర్న్ అటు సైడ్ వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడికి వెనక్కి వచ్చింది. సో మనకి పర్ కేజీ అనేది మనకి వేరియేషన్ ఉంటుంది. సో నేను అదే ముందే చెప్తున్నాను, ఎందుకంటే మనకి సిడ్నీ, మెల్బోర్న్ అంటే చాలా మంది పెట్టుకుంటారు కాబట్టి, అక్కడ మన తెలుగు క్రౌడ్ చాలా మంది ఉన్నారు కాబట్టి అక్కడ కొంచెం మీకు తక్కువ ప్రైస్కి రావచ్చు పర్ కేజీ. కానీ ఇక్కడ పర్త్ కంటే దానికంటే మీరు కంపేర్ చేసుకుంటే ఇక్కడ కొంచెం ఎక్కువే ఉండిద్ది. మీరు దానికి ప్రిపేర్ అయ్యి ఉంటే మీరు పెట్టుకోవచ్చు. సో నేనైతే పెట్టుకోవాలని అనుకున్నాను కాబట్టి నేను పెట్టుకున్నాను. సో ఇదండి ఈరోజు వీడియో పికిల్స్ గురించి. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను ఇంకొక టాపిక్, ఇంట్రెస్టింగ్ టాపిక్ తీసుకొస్తాను మీకు. అది కూడా చాలా మందికి నచ్చింది. మీరు ఈ వీడియోస్ అన్ని మిస్ అవ్వకూడదు అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లైక్ చేయండి ఈ వీడియోని, అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి అండ్ మీ ఫ్యామిలీకి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. అయితే బాయ్.